ఎక్కారా చూస్తే? ఎక్కదుగా. అందరికి సునాడే సునాడే ధను సునాడే సునాడే సునాడే. సునాడే సునాడే సునాడే. తెలుసునాడే. నేను లీడర్ కాదు కదా, నాకు ఎవరు లీడర్ ఇచ్చింది? నేనే ఇచ్చా. ఎక్కడ దింపుతున్నారా? ఎక్కడ దింపుతున్నారా? గింజల కాడు చూరిన్ సెంటర్ దిగుదామా? చూనిన్ సెంటర్ ఎందుకమ్మా? అందులో మనం చిడోరి అని చెప్తే చిడోరి యాక్టివేట్ అయింది. అక్కడ గన్లు పని చేయదు తెలుసా? తెలుసులే, ఆ ఎవరికి పని చేయవు కదా. ならそれを証明してもらおう。 ఏ రే రే మైక్ 何度も何度も芝生転生。 నేందమ్మా ఏం వస్తున్నాయి? ఫేస్లో వస్తున్నాయా? వస్తుంది. アマテラス ఎంత దూరం వచ్చింది? 影分身の術。 వాళ్ళు ఎవరో కారు దిగి దిగుతున్నట్టు ఉన్నారు. కొత్త చెక్కేస్తారు. లేదులే, టైం పట్టిద్ది వాళ్ళకి వెళ్ళడానికి. మనం ముందు వెళ్దాం. లొకేషన్ మార్క్ చేశాను. ఫైట్ తీసేసుకుందాం. అంతే అంతే, వెయిట్ చేద్దాం. వాళ్ళు వస్తారు పైనుంచి. రీకాల్ అయ్యి ఎవడ దిగకపోచ్చారు, దిగితే కనుక చెక్కేస్తారు. పైనుంచి క్లియర్ మంది చెక్కేస్తారు. ఇదెందుకు కొడుతున్నారు? దాన్ని ఎవడం కొట్టుంటారు. వాళ్ళు ఎందుకు నేడ్లో ఎందుకు ఎగేసుకుంటూ వచ్చేస్తున్నా? ఏం మరి 2 టీంలు దిగినాయో? ఇది 2 కదా, 2 టీంలు దిగినాయేమో అనే మాటగా నాకు రిలీజ్ చేయాలను. అయితే నేను ఇచ్చాను. అయితే 2 టీంలు సగం సగం తింది ఇంకా, లేకుంటే సమానంగా. సోలో ఏమో ఒకడు సపరేట్ దిగడం చూసా. మేబీ వాడు సోలో అని పట్టుకున్నారేమో. కారు తీసుకుని వచ్చేస్తుంది. వెహికల్ రా. నన్ను చూసారేంట్రీ? じゃあな。 ఇద్దరేనా? じゃあな。 పాపం లోపలికి వెళ్ళకుండా బయట చంపేసాం. ఆడు లోపలికి వెళ్ళినట్టు ఉన్నాడు. కారోడు వెళ్ళలేదేంటి? ఆడు కూడా ఒకడు వెళ్ళాడా? ఏమో, ఈడైతే వెళ్ళా. నేను పడేసినోడైతే వెళ్ళా. వీడు వెళ్ళాడు అనుకున్నా. కాదు, ఆడు కూడా వెళ్ళలేదు. ఆడు డైరెక్ట్ అయిపోయాడు. ఆడు పెట్టాడు. భారతం మెట్ట. హాస్పిటల్కి వెళ్దాం. వచ్చింది కదా నరేష్ సినిమా ఓటీటీలో. అయిపోయింది. ఎక్కడ కూర్చున్నాడు రాడు? చెప్పురా ఇప్పుడన్నా. ప్రమాదం పొంచుంది. Got it.
పోకముందా Nice. ఓ తిరిగేస్తున్నాడు బొంగరం తిరిగినట్టు. మావాడు అదే వేస్తున్నాడు, అందుకే అన్న బాత్రూమ్ మొత్తం. నేను ఈరోజు నైట్ చూస్తాను. అయ్యగారు విశ్వరూపం. మనమే కదా కలిసి వెళ్ళింది దీనికి. ఆయన ఈడెక్కడి నుంచి వచ్చాడు ఇంకోడు. ఈ పుగ్గడు ఎక్కడి నుంచి వచ్చాడు సడన్గా ప్రత్యక్షం వీడు. యావరేజ్ సర్వైవల్ 1 minute 2 minutes ఉంటుంది ఇవాళ. ఎవడో నా పైన రా. పైన కింద పైన స్టెప్ ఆపేసాడు. నరేష్ నువ్వు ఎక్కడున్నావు, నిద్రపోతున్నావా? లేదురా, నేను వాడు ఎక్కడ దూకుతాడో అని చెప్పి కిందోడి మీదకి వెళ్ళిపోతాను. అసలు నువ్వు నాకు ఎక్కడ కనబడట్లేదు. కిందోడు కూడా పైకి వచ్చాడు. నా దగ్గర ఉన్నాడు. కూడా పైకి వచ్చాడు. వచ్చేస్తున్నాడా? ఈడేరా ఇప్పుడే కదరా కొట్టింది ఈవెంట్ బయట. ఈవెంట్ రికాల్ కోసం వచ్చావా? ఈవెంట్ రికాల్ ఈవెంట్ రికాల్ కావాలి నీకు, తీసుకో. ఇంకోటి మన పైన కూర్చున్నాడు కరెక్ట్గా నాకు తెలుసు. అది డోమ్ ఉంటుంది సార్, డోమ్ లోపల పైన కూర్చున్నాడు. లేడరా, ఉన్నాడా? లేడు లేడు లేడు, నో నో, ఈజ్ నాట్ దేర్. కింద కింద అక్కడ వచ్చినట్టుంది స్టెప్. Awesome. వెహికల్ సౌండ్ ఎవరిది? Awesome. ఎనిమిదా? ఎరుపు. ఎంతమంది వీళ్ళు? మరి అరే అరే అటు నుంచి ఇద్దరు వచ్చారా రైట్ సైడ్ నుంచి. పైకి ఎప్పుడు వచ్చాడు రా? నా మొట్ట నాకు మొట్టలు ఇంకుంది. జంప్ కొట్టినట్టున్నాడు రా, అది పవర్ వేసుకొని. ఏమోరా నాయన, రైట్ సైడ్ నుంచి ఇద్దరు వచ్చేసారు. నేను నీ ముందు వచ్చినప్పుడు చాలా కొట్టారా. అంటే పడిపోతాడు. ఇద్దరు వచ్చారు, ఒకడిని అయితే నేను పడేసేవాడిని. తర్వాత రెండోడు వచ్చి కొట్టాడు నన్ను. ఫస్ట్ వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, అసలు రాలా మళ్ళీ. చోడుగులు కోచింగ్కి రికాల్ తీస్తున్నారా? ならそれを証明してもらおう。 నేను పెట్టేలా కోచింగ్లో ఓపెనా నాకు కూడా ఇచ్చే పనిలో పని. భలే వచ్చారు సడన్గా. విషయం నేను పెట్టి రైట్ నుంచి ఉన్నారేంటి? ఉన్నారు. అరే ఉన్నా గుద్దలో దిగుతావు ఎందుకురా ఎరుపులాగా? Help. ఉంటే దూరంగా వెళ్ళిపోవచ్చు కదరా, అక్కడ దిగేవాళ్ళు తెలిసాక కూడా. రికాల్ టవర్ దగ్గర దిగాడు, ఉన్నారని తెలిసి కూడా టవర్ మీద దిగాడు. తేవటా నీకు 4 నంబర్ సాలిడ్ దగ్గరికి వెళ్తున్నాడు. వాడిని కొట్టారా? ఎక్కడ ఇచ్చానా? అయ్యిద్దంటావా? అవదాంలే. ఎక్కడున్నాడు అసలు? నెంబర్ 4 ఫామ్.
चाहे इसको प्लेन से उतारो या डायरेक्ट फेंको, रिकॉल हो जाना ఓ चाहिए। Thanks. దగ్గర రా నీ దగ్గర వస్తా. 後悔する నీకు ఇచ్చాడులే రికార్డు నిన్ను అది చూస్తున్నాను చూస్తున్నాను. 9 days దగ్గర ఉన్నాడు నేను కొడుతున్నాలే 9 Get in the days car. కొడితే కొట్టే లేకపోతే సెట్ సార్ 俺は今この世で最も強い俺は今 తినేని అమ్మా చాలు 強い అమ్మా చాలు చాలు తినేసా చాలు 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 కొట్టకండి తినేసా అమ్మయ్యా శాంతంగా ఉంది. ఓకే నీకు అది ఉండిద్ది కదా 9 tails ఉందిగా ఎక్స్పెక్టేషన్ 9 tails రికార్డ్ డాసే కాబట్టి పడ్డా కానీ కూప ఏంటో పడేవాడిని కూడా కాదు ఆడి ఫ్రెండ్ పేరు ఏంట్రా రుజురం నంబర్ 4 చూడు అవుతున్నాడు 1v4 చేయడానికి వెళ్ళిపోయాడు ఎవడి పేరు ఆడి ఫ్రెండ్ పేరు ఈవెంటర్ కాల్ ఉంది మనవాడికి ఎవడి ఫ్రెండ్ పేరు లెనిన్ గారి ఫ్రెండ్ పేరు చిన్నప్ప చిన్నప్ప కాదురా ఆడు విలన్ రా భలే పిలుస్తాడని ఎమోషనల్ గుర్తులేదుならそれを証明してもらおう మనం ఉన్నాం ఏసెలిమినేటర్ మనవాడు లేదు కదరా ఇప్పుడు ఇప్పుడే కదా చచ్చాడు 6 కిల్లు కొట్టి చచ్చాడు కొట్టంగానే చచ్చాడు అందుకే పోయింది మళ్ళీ ఇంకో కిల్లు కొట్టదే కానీ రాదు వరుణ ఆడి పేరు ఉంది లెనిన్ రాడి పేరు అశోక్ అనుకుంటా స్టాలిన్ సర్లే ప్రవళిక మేడం ఏ? కొంచెం తల పైకెత్తండి చూపేదా మేడం అదే భలే గుర్తుపెట్టుకుంటాడు అలా కాదు కానీ కొరియన్ కనకరాజ్ హీరో సత్య అంటే మీరు నమ్ముతారా నమ్మను దేనికి సినిమాలో సత్య స్టోరీ గారి రాజీ స్టోరీయే హీరో ఇంకా స్టోరీ తప్ప ఏం లేదు నాకు నిజంగా వరుణ్ తేజ్ గారి సైడ్ క్యారెక్టర్లు అనిపించింది సత్య గారే మెయిన్ హీరో లాగా నాకు రాజకీయ గారిని చూస్తుంటే కొంచెం తిక్కదెంగుతుంది ఇవన్నీ రాజకీయ గారిని సాస్కేనా వాడి పని అది తిక్క తెంగేసిన వాడి పని కొంచెం ఎర్రపోకులాగా ఉన్నాడు కొంచెం కాదు ఎక్కువే వాళ్ళ అన్నే కాదు మా అన్న అంటే నా ప్రాణం మా అన్న అంటే నా ప్రాణం అనేవాడు చిన్నప్పుడు తర్వాత అన్న అందరినీ చంపేశాడు అన్న అందరినీ చంపేశాడని అన్న పగోడు అయిపోయాడు ఓకే తప్పులేదు ఇప్పుడు అన్నకు ఒక పర్పస్ ఉంది అన్న ఒక పర్పస్ మీద చేశాడు ఆ విలేజ్ని సేవ్ చేయాలి అది ఇది అదంతా సొల్లు చెప్పిన తర్వాత కూడా నేను విలేజ్నే చంపుతా అకాట్సుకి అయ్యాడు అరే ఇంకా అరే అప్పుడు ఆడి పక్కన నరుటో ఉంటాడు రా అదిగా చెప్పేది 8 టైల్స్ వాడు ఇలా కొత్త బ్లేడ్ తో చెక్కేస్తాడు అని ఫిక్స్ అయిపోయాను
చెప్పాక వెళ్తాడని దాదాపు చెక్కేస్తాడు. దాదాపు ఏంటి లవడా వాడ కంప్లీట్ గా టైల్డ్ బీచ్ ట్రాన్స్ఫర్మేషన్ అచీవ్ చేసాక కూడా వీళ్ళు వాడిని కొడితే ఎలా రా? చెక్కుతాడు, చెక్కడైతే చెక్కుతాడు. Great. సాకో వీడు మగాడు మగాడు మగాడీడు నన్ను కొట్టడానికి వచ్చేసిన మగాడీడు. ఖచ్చితంగా ఇలా కొత్త చెక్కేస్తాడు ఆడు అని ఫిక్స్ అయిపోయాను. ఆడు టైల్డ్ బీచ్ ని కంట్రోల్ చేసి దాని పవర్ ని అంటే దాని ట్రాన్స్ఫర్మేషన్ చేసినోడు వాడిని కొట్టేశారు సరదాగా. సరదాగా ఇంక కొట్టలేదు, లాస్ట్ లో అమితరాజు వాడటం వల్ల కొట్టారు. కానీ నాకు నచ్చల. సప్లీస్ దొరికాయి. ట్రాన్స్ఫర్మేషన్ చేస్తే వాడు కంట్రోల్లో ఉంది టైల్డ్ బీచ్, ఇటు దెంగిస్తాడు ఇంకెళ్ళందరినీ. కానీ వాడు కొంచెం చిరా తెప్పిస్తాడు హెండీ వీడు. వాడు ర్యాపులు వాడి పూకు ఆ డైలాగ్లో పట్టించుకోవాలి, ఆడేం మాట్లాడుతున్నాడు పట్టుకోలేకపోతున్నాం. ఆడు ఇంకా ఆడికి ఇంకా స్క్రీన్ టైం ఉంటుంది, చాలా స్క్రీన్ టైం ఉంటుంది. అప్పుడు వస్తుంది చూడండి చిరాకు. షారింగ్ గా ఉంది, నువ్వేం చేస్తున్నా నాకు ఇట్టే తెలిసిపోద్ది అంటే అవునా సరే అయితే ఇప్పుడు నేనేం చేయబోతున్నాను కనిపెట్టి అంటాడు. అయ్యి ఆడన్నా కొంచెం వెళ్తాడు అంటే ఇప్పుడు దాకా చూపించిన సించురీలంతా ఎరుపులాగా, అంటే వాళ్ళ కంట్రోల్ లేదు దాని మీద, చైల్డ్ బీస్ట్ మీద. ఓకే, తప్పు కాదు, కానీ కంట్రోల్ ఉండి కూడా ఈడు కూడా ఊడిపోతాడని నెంబర్ 4 దగ్గర రియానిమేషన్ ఉంది. టైం అయిపోయింది అక్కడ. నంబర్ 4కే టైం అయిపోయింది. స్పెషల్ మ్యాటర్ ఏమనుకుంటున్నా. ఎవరు కొడుతున్నారు, ఎక్కడ కొడుతున్నారు, అసలు ఎక్కడ ఉన్నాడు నాకు కనపట్ల మ్యాప్లో. అబ్బో ఏం చేస్తున్నాడు అక్కడ? భారత మట్ట జెండా పోతున్నాడు. ఎగ్జాక్ట్లీ. రిబద్దెడ్ సీల్. వెళ్దాం బాబా, ఏం చేస్తాను అక్కడ. జోన్ వచ్చిందా? కాదు, ఇంకొకటి ఏది ఉంది, ఇంకో టైల్డ్ బీస్ట్ మిగిలింది 9 కాకుండా. అదేంటి 9 కాకుండా ఏంటి? 9 కాకుండా ఇంకేం మిగిలింది? 3 or 4 ఉండేది. 3, 4 ఒకేసారి అయిపోయినాయి రెండు. నిన్ను అడిగితే 8, 9 అన్నావు కదా మిగిలింది. అంటే నాకు గుర్తు 8, 9, కాకపోతే ఈ లాస్ట్ మీటింగ్ అప్పుడు ఇంకా 3 ఉన్నాయి. అందులో 9th లాస్ట్ 8 పట్టరమ్మని చెప్పి పంపించారు. ఇంకోటి ఏదో ఉంది మొత్తానికి ఉండడానికి, అయితే ఇంకోటి ఏదో మిగిలింది. 3 or 4 ఒకేసారి తీస్తారు. 3 ఏమో 5 దాని ఫిజికల్ ఫామ్ లోనే పట్టుకున్నారు. 4 ఏమో ఒక అన్ని పట్టుకెళ్తారు కదా మంకీ. అంటే 4తో ఫైట్ అసలు చూపిలా చెప్పాలి. సొంగోకు షుకాకు మగతాబు ఇసోబు సొంగోకు. Get in the car. కీర్తి కురాన. నీకే గుర్తుంది, రోజుకు 4 సార్లు చెప్తున్నావు. రోజు గేమ్ ఆడితే రోజు చెప్తానే ఉంటాయి. ఏముందిలే వెళ్దాంపా. మనం చచ్చింది ఎక్కడ? స్కూల్లో వస్తున్నా. Help!
వచ్చాక వచ్చాడ్రా చూడు. అమ్మా అమ్మా ఏంట్రా అంతమంది ఉన్నారు చెప్పొచ్చు కదరా ఒకడు అనుకున్నా నేను. అరే అమ్మో అమ్మో నీడబ్లం కొట్టారా. నేను అక్కడ ఒక పీక్ పెడుతున్నాడు అని చెప్పి చూస్తే తప్పన పడింది చేయడం. అరే కొజ్జన కొడుకులు చెప్పచ్చు కదరా అంతమంది అని నేను అనవసరంగా తలకాయ పెట్టా దెంగేరు ఒకటి పట్టుకొని.